ప్రైజ్ ది లార్డ్ ప్రియ సహోదరి సహోదరులారా. ఈ రోజుల్లో ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తులు ఉన్నారంటారా? ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు కానీ బైబిల్ గ్రంథంలో అయితే ఉన్నారండి. చూద్దాం. గిలాదు అనే పట్టణంలో యోక్తా అనే ఒక పరాక్రమ కలిగిన యోధుడు ఉన్నాడండి. అతను ఒక వేశ్య కుమారుడు. అయితే అతను వేశ్య కుమారుడు అయినందువలన తన కుటుంబము, తన గ్రామం అందరూ కూడా అతన్ని తిరస్కరించింది. ఒక రకంగా ఇంటి నుంచి గెంటి వేశారు. అయితే ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అమ్మోనీలు ఇజ్రాయేల్ మీదకి దండెత్తొచ్చారు. ఆ సమయంలో మనోడు గుర్తొచ్చాడు వాళ్ళకి. ఎవరికి? ఇజ్రాయేల్ ప్రజలకి, ఇజ్రాయేల్ పెద్దలకి యోక్తా గుర్తొచ్చాడు. అందరూ పోయి యోక్తాని అడగటం మొదలుపెట్టారు. అయ్యా నువ్వు రా, నీ అవసరం ఇప్పుడు ఉంది, నువ్వు వస్తే కానీ మేము అమ్మోనీయుల్ని ఎదిరించలేమని చెప్పి యోప్తాతో అంటారు. యోప్తా నన్ను ఇంటి నుంచి గెంటేశారు కదా, ఆ ఊరిని నేను ఒక వేషకుమారు నన్ను బయటికి పంపించేశారు కదా అని అంటే, అయ్యా ఇక నుంచి నువ్వు మా అధిపతిగా ఉంటావని చెప్పేసి ఆయన బ్రతిమలాడి తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు యోప్తా దేవునితో ఒక ప్రమాణం చేస్తాడు. యెహోవా, నీవు నాకు విజయాన్ని ఇస్తే, అమ్మోనీయుల మీద నాకు విజయాన్ని ఇస్తే, నేను గెలిచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైతే నాకు ఎదురుగా వస్తారో వారిని నీకు అర్పిస్తానో, నీకు దహన బలిగా అర్పిస్తానని చెప్తాడు ప్రియ సహోదరి సహోదరులారా. అయితే దేవుడు అనుకున్న విధంగానే అమ్మోనీయులందరినీ కూడా ఆయన చేతికి అప్పచెప్తాడు. వారందరి మీద విజయాన్ని ఇస్తాడు. అయితే విజయంతో ఇంటికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు తనకి ఒక్క కుమార్తె తంబురతో నాట్యం చేసుకుంటా ఎదురొస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, తనకి కుమారులు కూడా లేరు. ఆ సమయంలో ఆ యోప్తా ఆ పరిస్థితుల్లో తన కూతుర్ని చూసి భయంకరమైన వేదనతో అల్లాడిపోయి తన బట్టలు చింపుకొని దేవా యా 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 అని ఎంతో విచారంతో బాధపడుతూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, తన కూతుర్ని అంటాడు, ఎంత కృంగదీసావు తల్లి, నన్ను ఎంత బాధకు గురి చేసావు తల్లి అని కన్నీటితో అల్లాడిపోతాడు. నేను ఇట్లా నా దేవునికి వాగ్దానం చేశాను, ఇలా విజయంతో తిరిగి వస్తే ఎవరైతే ఎదురుగా వస్తారో వారిని నీకు అర్పిస్తానయ్యా అని చెప్పాను తల్లి, నన్ను ఎంత బాధకు చేసావమ్మా, ఇచ్చిన మాట నేను వెనక్కి తీసుకోలేను తల్లి అని ఆ తండ్రి బాధపడుతుంటే ఆ బిడ్డ ఏముందో తెలుసా అండి? ఇలా మాటిచ్చారా నాన్న? సరే నాన్న, సరే తండ్రి, మీరు ఇచ్చిన మాటని నెరవేర్చండి, ఇచ్చిన మాటను తప్పకూడదు, నాకు ఒక 2 నెలల సమయం ఇవ్వండి, నేను కొండ ప్రాంతంకి వెళ్ళి నా స్నేహితులతో కలిసి ఒక 2 నెలలు నా కన్యత్వాన్ని దేవునికి సమర్పించుకొని వస్తాను అని చెప్పేసి వెళ్తుందండి. వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత దేవునికి, తండ్రికి చెప్తుంది, నేను సిద్ధంగా ఉండాను తండ్రి అని చెప్తుంది. అప్పుడు ఆ తండ్రి దేవునికి అప్పటిని ఇచ్చిన మాట ప్రకారం అర్పిస్తాడండి. కానీ బైబిల్ ప్రకారం కొంతమంది పెద్దలు చెప్పే మాటలను బట్టి ఆమెను దహన బలిగా అర్పించలేదు, కానీ దేవుడికి సమర్పించి దేవుని సేవకు అర్పించినట్లుగా చెప్తూ ఉంటారండి. ఎంత అద్భుతమైన సాక్ష్యం! ఇలాంటి రోజుల్లో ఇలాంటి వ్యక్తులు మనం చూస్తామా? నాకైతే కనిపించలేదండి. ఈరోజు ఒక మాట చెప్తాం, ఈ క్షణం ఒక మాట చెప్తాం, ఇంకోసారి ఇంకో మాట చెప్తాం. అలాంటి వ్యక్తులు ఉన్న రోజుల్లో కానీ ఇలాంటి గొప్ప వ్యక్తిని మనం చూడడం చాలా ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. ఈ వాక్యం చదువుతున్నప్పుడు, విన్నప్పుడు నాకైతే చాలా సంతోషం అనిపించింది. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం అంతా మీరు చదవండి. క్లుప్తంగా దేవుడు మీకు కూడా తెలియపరుస్తాడు. ఆమేన్.